శివరాత్రి సిరీస్లో రెండవ ఎపిసోడ్ శివ పంచాక్షరి స్తోత్రంలో రెండో అక్షరాన్ని నేర్చేసుకుందాం. నకార శబ్ద వర్ణన ఈ రీల్లో చూసేయండి, ఫాలో కొట్టేసేయండి. ఓం నమ శివాయ మంత్రంలో మకార శబ్దాన్ని ఆదిశంకరాచార్యులు శివ పంచాక్షరి స్తోత్రంలో ఎలా వర్ణించారు? మందాకిని నీళ్లతో అంటే గంగానది నీటితో చందనముతో నిత్యము అర్చింపబడేటటువంటి వాడా, శృంగములు కలిగిన నందిని వాహనముగా కలిగి ప్రళయమును సైతము పుట్టించగల ప్రమథగణములకు అధిపతిలా ఉన్నటువంటి వాడా, మందారము మరియు అనేకానేక సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజించబడేటటువంటి వాడా, నీ సుందర మృదుమంజుల రూపమును పంచాక్షరిలోని మకార శబ్దముగా దర్శనము చేస్తున్నాను అని అర్థం తెలిసింది. ఇప్పుడు మంత్రాన్ని నేర్చేసుకుందాం. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుభూచితాయ తస్మై మకారాయ నమ శివాయ. ఇది మకార శబ్ద వర్ణన. అలాగే ఈ పంచాక్షరిలోని మరిన్ని అక్షరాలను మిగతా రీల్స్లో అర్థం చేసుకుందాము. అప్పటిదాకా ఈ శ్లోకాన్ని నేర్చేసుకొని ఈ రీల్ని ఇంకో 10 మందికి పంపించండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ.